ఒక చిన్న డౌట్. నేను మొన్న ఒక యూట్యూబ్ చూస్తుంటే ఆ, అందులో మీరు ఒక క్రిస్టియానిటీ ఒక అలెలుయా అన్న ఒక వర్డ్ ని నేను చూశాను. అవును. మీ మదర్ అంత పెద్ద బొట్టు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ ఉమ్. అంత ఆవిడ ఎంత డివోషనల్ గా ఆవిడ ఎంత పద్ధతి ఎంత మీకు ఎందుకని సడన్ గా ఇలా చేంజ్ అవ్వాలి అని అనిపించింది? అంటే ఐ మీన్ మీకు ఆ పరిస్థితులు ఏంటి? మా అమ్మ బందర్లో క్రిస్టియన్ స్కూల్లో చదువుకునేది. ఆ రోజుల్లో అందరు సిస్టర్స్ ఉంటారు కదా. ఆహాహా. మా అమ్మకి ముక్కమ్మట నీళ్లు కారుతూనే ఉండేది 24 hours. ఉమ్. అది ఇట్స్ వెరీ రేర్ డిసీజ్. స్కూల్ అందరూ చివుడు ముక్కు శకుంతల చివుడు ముక్కు శకుంతల అందరూ ఏడిపించారు మా అమ్మని. మీ మదర్ చిన్నప్పుడా? మా మదర్ చిన్నతనంలో. ఆహా. సో తన పక్కన ఎవరు కూర్చునేవాడు కదా. అయ్యో. చివుడు ముక్కు శకుంతల మా పక్కన వద్దని మా అమ్మ సెపరేట్ టేబుల్ లో కూర్చున్నది. ఆహా. ఇంటర్వ్యూలో భోజనం కూడా తనతోటి మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి భోజనం చేస్తారు కదా స్కూల్లో. అది లంచ్ టైంలో వీడి మటుకు తను సెపరేట్ గా కూర్చుని తను ఒకటే పెరుగునో ఏదో మా అమ్మమ్మ కట్టిస్తే తింటూ ఉండేది. బాధగా తింటూ ఉండేది. ఒకసారి ఆ స్కూల్లో సిస్టర్ మా అమ్మని చూసి, ఏంట్రా శకుంతల వై ఆర్ యు క్రైయింగ్, ఎందుకు ఇలా ఉండంటే, సిస్టర్ అందరూ నన్ను చివుడు ముక్కు శకుంతల నన్ను ఏడిపిస్తున్నారు, ఎవ్రీ వన్ ఇస్ టీజింగ్ మీ, నాకు ఏం అర్థం కావడం లేదంటే ఒక చేయరారా అని జేబులోంచి చిన్న బైబిల్ తీసింది. వాళ్ళు తీసి రోజు ఒక వర్స్ ఒక పారాగ్రాఫ్ చదివి నీ తలకిందులు పెట్టుకుని పడుకో. మా అమ్మ పుస్తకం తీసుకుని రోజు ఒక్కొక్క వర్స్ చదివి తలకిందులు పెట్టుకుని దిండి కింద పెట్టుకుని పడుకునేది. 3వ రోజుకి బిలీమి అది ఆగిపోయింది. మా అమ్మ నిద్ర లేచి ఏంటి అనుకునేది, ఏం రావడం లేదు. అద్దంలోకి వెళ్ళి చూసుకుంది, ఆ నీళ్లు రావడం మానేసినాయి. వెంటనే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ అది అమ్మ నాకు జలుబు రావడం లేదు, నాకు వాటర్. అహోబల్లారావు గారని పెద్ద డాక్టర్ ఉండేవాడు అక్కడ. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మా అమ్మమ్మకి చెప్పాడు, ఇది చాలా రేర్ డిసీజ్ అండి, దీనికి మందు లేదు, అమ్మాయికి పెళ్లి అవ్వడం కూడా కష్టం అవుతుంది, అది ఏదో ట్రై చేద్దాం బట్ గ్యారంటీ ఇవ్వలేవు అన్నాడు. అటువంటిది ఆ దగ్గరికి తీసుకెళ్లి అహోబల్లారావు గారు తీసుకెళ్లి, ఏంటి మా అమ్మాయికి ఆగిపోయిందంటే ఆయన స్టన్ అయిపోయాడు. ఎలా ఆగింది, ఏం మందు తీసుకుని ఏం తాగమంటే, ఏం లేదండి ఇలా సిస్టర్ చేతి బైబిల్లో వర్స్ చదివి ఇలా అలాగా అని. ఆఫ్టర్ 6 months ఆయన క్రిస్టియన్ గా కన్వర్ట్ అయిపోయాడు ఆయన అహోబల్లారావు గారు. అప్పటి నుంచి మా అమ్మకి జీసస్ క్రైస్ట్ అంటే విపరీతమైన లవ్.